హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. అసలు ఏ అప్డేట్ రాట్లేదు అనే ప్రభాస్ గారి ఫ్యాన్స్ బాధను చూసి డైరెక్టర్ మారుతి గారు రియాక్ట్ అయ్యి షూట్ అప్డేట్ చెప్పారు. ఫైనల్లీ అల్లు అర్జున్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఒక క్లారిటీ వచ్చేసింది. అండ్ మన జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి హృతిక్ రోషన్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ఇలా ఈ వారం మంచి అప్డేట్స్ ఉన్నాయి. పదండి కబుర్లు చెప్పేసుకుందాం. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా అయితే నాకు నచ్చింది. మంచి ఫన్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ లో విత్ డీసెంట్ సెకండ్ హాఫ్. బట్ క్లైమాక్స్ చాలా సింపుల్ గా తేల్చేశారు. ఓవరాల్ గా అయితే ఎంజాయ్ చేయొచ్చు. జాట్ ఫస్ట్ హాఫ్ అయితే అద్దరిపోయింది. ఏంటి ఈ రేంజ్ లో ఉంది అనుకునే పాటికి సెకండ్ హాఫ్ మొత్తం రొటీన్ సీన్స్ తో లాగేశారు. ఓవరాల్ గా ఓకేష్ అనిపించింది. జాక్ సినిమా అయితే నచ్చలేదండి. ఫస్ట్ హాఫ్ అయినా సిద్ధు కామెడీ టైమింగ్ వల్ల చూడగలిగాం గానీ సెకండ్ హాఫ్ అయితే అది కూడా కష్టమే. వెరీ డల్ స్క్రిప్ట్ ఇది. చాలా డిసప్పాయింట్ చేసింది. గుడ్ బ్యాడ్ అగ్లీ టైటిల్ లోనే రివ్యూ ఉంది. సినిమా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మన ఫీలింగ్ అలానే ఉంటుంది. అజిత్ ఓల్డ్ మూవీ రెఫరెన్స్ ఉండడం వల్ల ఆయన ఫ్యాన్స్ కొన్ని పోర్షన్స్ అయినా ఎంజాయ్ చేస్తారేమో గానీ ఓవరాల్ గా అయితే నచ్చలేదు. ఈ టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే మొన్న సండే పెద్ద గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఆ లాస్ట్ షాట్ అయితే అద్దరిపోయింది. నాకైతే బాగా నచ్చింది. అఖిల్ అక్కినేని లెనిన్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఈసారి మంచి రూరల్ యాక్షన్ డ్రామాతో వస్తున్నారు ఆయన. అండ్ తమన్ స్కోర్ అదిరిపోయింది. ఓదరా 2 ట్రైలర్ రిలీజ్ అయింది. విజువల్స్ అన్ని స్ట్రైకింగ్ అండ్ థ్రిల్లింగ్ గా ఉన్నాయి. బట్ దాంతో పాటు మూవీలో ఏమైనా ఆ హారర్ టచ్ కూడా కరెక్ట్ గా ఉంటే సెట్ అయిపోద్ది. ఆల్సో డియరుమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే విశ్వంబర మూవీ నుండి రామరామ అనే మంచి డివోషనల్ సాంగ్ రిలీజ్ అయింది. హిట్ 3 నుండి అప్కీ బార్ అర్జున్ సర్కార్ సాంగ్ వచ్చింది. అర్జున్ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పే సాంగ్ ఇది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ నుండి ముచ్చటగా బందాలే సాంగ్ వచ్చింది. మదర్ అండ్ సన్ బాండ్ ని తెలిపే బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్ అయింది. అరీ మూవీ నుండి భగభగ సాంగ్ రిలీజ్ అయింది. సింగర్ షణ్ముఖ ప్రియ గుర్తున్నారా? తను వాడరు ఈ పాట. ఆల్సో 23 మూవీ నుండి కోసి కొయ్యంగానే అనే బీట్ ఉన్న సాంగ్ రిలీజ్ అయింది. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసిస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ మూవీ షూట్ లో ఈ ఏప్రిల్ 22 నుండి జాయిన్ అవుతారంట. అంటే వార్ 2 మూవీ షూట్ అయిపోయిందా? హృతిక్ ఎన్టీఆర్ డాన్స్ నంబర్ షూట్ చేశారా? తెలియాల్సి ఉంది. రీసెంట్ గా హృతిక్ రోషన్ గారు డాలస్ లో ఒక ఈవెంట్ కి అటెండ్ అయ్యారు. అక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి చెప్తూ ఎన్టీఆర్ నుండి చాలా అమేజింగ్ థింగ్స్ నేర్చుకున్నాను. అండ్ హీఈస్ అన్ అమేజింగ్ కుక్. హీఈస్ ద బెస్ట్ షెఫ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పారు. వీరిద్దరూ యాక్ట్ చేసిన వార్ 2 మూవీ ఈ ఆగస్ట్ 14th కి రిలీజ్ అవుతుంది. రాజాసాబ్ గురించి డైరెక్టర్ మారుతి గారు సీజీ అవుట్పుట్ వచ్చి వెరిఫై చేశాక రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పారు. షూట్ అయితే ఇంకా కొంచెం టాకీ పార్ట్ అండ్ సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయంట. సాంగ్ షూట్ కంప్లీట్ అయ్యాక సింగిల్స్ రిలీజ్ చేస్తామని ఆయన చెప్పారు. సో ఫ్యాన్స్ రాజాసాబ్ కి కొంచెం టైం పట్టుద్ది. ఈ ఏప్రిల్ 25th కి రిలీజ్ అవ్వాల్సిన మంచు విష్ణు కన్నప్ప మూవీ జూన్ 27th రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారంట. ప్రభాస్ గారి దర్శనం కోసం ఇంకో 2.5 months వెయిట్ చేయాలైతే. అల్లు అర్జున్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనే దానిపై మొత్తానికి క్లారిటీ వచ్చేసింది. ఆయన తన నెక్స్ట్ ఫిల్మ్ అట్లీ గారితో చేయబోతున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ వీడియో ఆల్రెడీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ స్టోరీ గురించి విఎఫ్ఎక్స్ టీమ్ చెప్తున్న మాటలు వింటుంటే అట్లీ గారు ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఇంకో పక్క నాగవంశీ గారు కూడా త్రివిక్రమ్ గారు అండ్ అల్లు అర్జున్ గారి మూవీని అక్టోబర్ నుండి స్టార్ట్ చేస్తామన్నారు. మరి అల్లు అర్జున్ గారి 2 మూవీ షూట్ ఒకేసారి చేస్తారా ఏంటి అనే దానిపైన ఇంకా క్లారిటీ రావాలి. రామ్ చరణ్ గారి పెద్ద మూవీకి సంబంధించి మౌలాలి రైల్వే స్టేషన్ లో ఒక ఫైట్ సీన్ షూట్ చేస్తున్నారంట. ఈ మే 9th కి పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అవబోతుంది. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్ని చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఒక్క ప్రమోషన్స్ తప్ప. అసలు పవన్ కళ్యాణ్ గారి మూవీ రిలీజ్ అంటే ఆ జోష్ ఏది, ఆ ఎనర్జీ ఏది? పవన్ కళ్యాణ్ గారి కొడుకు మార్క్ సింగపూర్ లో చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగి చేతికి కాళ్ళకి ఇంజరీస్ అయ్యాయంట. అండ్ లంగ్స్ లోకి కూడా స్మోక్ వెళ్ళిపోయిందంట. ట్రీట్మెంట్ జరిగి ఇంటికైతే వచ్చేసారు. బట్ స్టిల్ ఇంకా కోలుకోవాలి. గెట్ వెల్ సూన్ మార్క్. అండ్ మార్క్ ని చూడడానికి పవన్ కళ్యాణ్ గారితో పాటు చిరంజీవి గారు అండ్ సురేఖ గారు కూడా వెళ్లారు. రవితేజ గారి మాస్ జాతర మూవీ జూలై రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఈ మూవీ నుండి తూ మేరా లవర్ అనే సాంగ్ రిలీజ్ అవుతుంది. పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి మూవీ అనౌన్స్మెంటే మంచి క్రేజీ ఫీల్ ఇచ్చిందంటే ఈ మూవీలో తబూ గారు ఆన్ బోర్డ్ అయ్యారు అని అంతకు మించి క్రేజీ న్యూస్ రిలీజ్ చేశారు. ఎందుకో ఈసారి పూరి గారు కంబ్యాక్ ఇచ్చేలానే ఉన్నారు. అండ్ ఈ మండే నాని గారి హిట్ 3 మూవీ ట్రైలర్ రిలీజ్ అవబోతుంది. అండ్ ప్యారడైజ్ మూవీని అస్సలు లేట్ చేయట్లేదు. మే 1st హిట్ 3 రిలీజ్ అవ్వగానే నెక్స్ట్ డే మే 2nd నుండి ప్యారడైజ్ మూవీ షూట్ స్టార్ట్ చేసేస్తున్నారంట. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు డైరెక్షన్ లో నాగ చైతన్య యాక్ట్ చేస్తున్న ఫిల్మ్ షూట్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుంది. ఈ మధ్య హరీష్ శంకర్ గారి మూవీస్ గురించి చాలా వింటున్నాం. లాస్ట్ న్యూస్ ఏంటంటే హరీష్ గారు బాలయ్య గారి కోసం ఒక స్టోరీ రాస్తున్నారంట. మొన్నేమో బాలీవుడ్ మూవీ అని విన్నాం. ఇప్పుడేమో ఇది. క్లారిటీ రావాలంటే ఏదైనా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాలి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక మూవీ అయిన మహాకాళిలో బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ ఖన్నా ఇంపార్టెంట్ రోల్ లో చేస్తున్నారు. ఎంఆర్ ప్రొడక్షన్స్ సుభాష్ చంద్ర డైరెక్టర్ గా మేం ఫేమస్ ఫేమ్
సుమంత్ ప్రభాస్ యాక్ట్ చేస్తున్న మూవీకి 'గోదారి గట్టు పైన' అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. రామ్ చరణ్ క్యాంపా బ్రాండ్ అంబాసిడర్ గా ఫ్రైడే యాడ్ స్ట్రీమ్ అయింది. క్యాంపా రిలయన్స్ వాళ్ళది. అండ్ ఆరెంజ్ మూవీ టైంలో ధోని అండ్ ఆర్సీ ఒక యాడ్ కి వర్క్ చేశారు, గుర్తుందా? చరణ్ ని మళ్ళీ ఒక సాఫ్ట్ డ్రింక్ యాడ్ లో చూస్తుంటే ఆ రోజులు గుర్తొచ్చాయి. అండ్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ హెయిర్ స్టైల్ అయితే అద్దరిపోయింది. ఆస్కార్ అవార్డ్స్ లో స్టంట్ డిజైన్ కేటగిరీ కూడా జాయిన్ అవబోతుంది. 2028 లో జరగబోయే 100th ఆస్కార్ అవార్డ్స్ లో ఈ స్టంట్ డిజైన్ కేటగిరీని యాడ్ చేస్తున్నట్టు ఆర్గనైజర్స్ అనౌన్స్ చేశారు. హైలైట్ విషయం అంటే ఈ న్యూస్ ని అనౌన్స్ చేయడానికి ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ అండ్ మిషన్ ఇంపాసిబుల్ మూవీస్ తో పాటు ట్రిపులర్ మూవీ పోస్టర్స్ ని కూడా యాడ్ చేశారు. రాజమౌళి గారు, మీరు 2027 కి SSMB 29 రిలీజ్ చేయండి. ఈ కేటగిరీలో అవార్డ్స్ మీద హోప్స్ పెట్టుకుంటాం మేము. మొన్న కూలీ ఆగస్ట్ 14th రిలీజ్ అని అనౌన్స్ చేశాక వార్ 2 రిలీజ్ పై చిన్న డౌట్ వచ్చింది. బట్ ఎన్టీఆర్ గారు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈవెంట్ లో వార్ 2 ఆగస్ట్ 14th కి రిలీజ్ అని గట్టిగా చెప్పేశారు. సో ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోండి, పండగ ఆగస్ట్ లోనే. అండ్ త్వరలోనే ఎన్టీఆర్ పగడ్బందీగా ప్లాన్ చేసి ఫ్యాన్స్ అందరినీ కలుస్తా అని మాట కూడా ఇచ్చారు. సో ఆయన్ని మీట్ అవ్వడానికి రెడీగా ఉండండి. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూస్తేనే సినిమా మొత్తం మీకు అర్థమైపోయింది అనే ఫీల్స్ వస్తుంది. సో ఇంత డేరింగ్ గా ట్రైలర్ కట్ చేశారంటే మామూలు విషయం కాదు. రామం ద రైజ్ ఆఫ్ అకీరా మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. మిత్రా శర్మ అండ్ గీతానంద్ లీడ్స్ గా చేస్తున్న వర్జిన్ బాయ్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. అశ్విన్ బాబు వచ్చినవాడు గౌతమ్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. హుషారు ఫేమ్ దినేష్ తేజ తత్వం మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ ఏప్రిల్ 18th కి రిలీజ్ అవ్వాల్సిన ప్రియదర్శి సారంగపాణి జాతకం ఏప్రిల్ 25th కి పోస్ట్ పోన్ అయింది. నెక్స్ట్ వీక్ రిలీజెస్ అంటే ఓదలా 2 ఏప్రిల్ 17th రిలీజ్ అవుతుంది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఏప్రిల్ 18th కి రిలీజ్ అవుతుంది. డియర్ ఉమా ఏప్రిల్ 18th కి రిలీజ్ అవుతుంది. రీ రిలీజెస్ విషయానికి వస్తే రవితేజ గారి నా ఆటోగ్రాఫ్ మూవీ ఈ ఏప్రిల్ 18th కి రీ రిలీజ్ అవుతుంది. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే చావా హిందీ వర్షన్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ప్రియదర్శి కోర్ట్ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. థియేటర్లు చూడకపోతే ఇప్పుడు చూసేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. టుక్ టుక్ తెలుగు మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. క్యాంపస్ బీట్స్ సీజన్ 5 ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 6 జియో హాట్ స్టార్ లో అవైలబుల్ ఉంది. ఈ వారం నన్ను బాగా ఎగ్జైట్ చేసిన అప్డేట్ అంటే అల్లు అర్జున్ అట్లీ మూవీ అప్డేటే. ఇంటర్నేషనల్ లెవెల్లో అనౌన్స్ చేస్తారు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. కొత్త వరల్డ్ అండ్ కొత్త క్రియేచర్స్ డిజైన్ చేస్తారంట. ఎలా ఉండబోతుందో మరి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.